ఫిల్మ్ ఇండస్ట్రీకి విశాఖ అత్యంత అనుకూల ప్రాంతమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ 2015లో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తరువాత క్లబ్ ఏర్పాటు ఉద్దేశం మారిపోయిందని చెప్పారు. క్లబ్లో లైఫ్ మెంబర్షిప్లు ఉండవని ఈ వింత పోకడ వైజాగ్లోనే వచ్చిందన్నారు. రాను రాను క్లబ్ ఒక పొలిటికల్ సెంటర్ గా మారిందన్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందని, ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఫిల్మ్ క్లబ్ కు భూమి కేటాయించి మంచి భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. సినిమాలకు విశాఖ ఒక సెంటిమెంట్ ప్రాంతమని చాలా మంది సినిమా పెద్దలు పరిశ్రమ విశాఖ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైజాగ్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేస్తామని, వైజాగ్ ఫిల్మ్ క్లబ్ ను బెస్ట్ మోడల్ క్లబ్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గంటా వివరించారు. యాక్టివిటీకి సంబంధించి ఒక సెంటర్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము అనుకుంది, ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేకపోతే మిగతా అదర్ గ్రాఫిక్స్ ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిటిలో వైజాగ్లో ఈరోజు కళాకారులకు కొదవలేదు, ఆర్టిస్టులు కొదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది ఉద్దేశంతో దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో ఫిల్మ్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ దాన్ని మించిన ప్లేస్కి దీన్ని తయారు చేయాలనుకుంటున్నాం. మీకు తెలుసు, గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్. సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట ఎక్కడ తీస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు, వైజాగ్ సంబంధించి మనకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం ఉంది, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది. మీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మోడ్ ఉన్న పబ్లిక్ ఉన్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇటువంటి కొంచెం ఫెసిలిటేట్ చేసి కానీ ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీతో అది ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి నాకు సంబంధాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మెగా ప్యాలెస్ కావచ్చు, నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కూడా వైజాగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ప్రాపర్గా ఇంకా టేక్ఆఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడే ఎన్ఆర్ రెడ్డి గారు, కిన్ను ఇద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసి ఏదైతే లో క్లాస్ టికెట్లు ఎత్తేసారు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. నేను హీరోలతో మాట్లాడాము, ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాము, డైరెక్టర్లతో మాట్లాడుతున్నాము, అందరూ కూడా వైజాగ్ అంటే